शिवाय गुरवे नमः। 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 హ్మ్. ఇహ ఈ పరమాత్మ భావన ఎక్కడెక్కడ ఉండాలి? ఏమిటి సంగతి? దేశ సేవ, ఈ మానవ సేవే మాధవ సేవ ఇవన్నీ వింటూ ఉన్నారు. మీరు చేసే దాన ధర్మాలనండి ఏవైనా సరే అవి పరమాత్మవేనా లేదా వేరేదా? పరమాత్మ. సేవ చేసే సమయంలో ఎవరిని సేవిస్తున్నానో వాళ్ళు సాక్షాత్తుగా ఆ పరమాత్మ స్వరూపమే అను విషయం గనక మీ స్మృతిలో ఉన్నచో అది తప్పకుండా మిమ్మల్ని ఆ నిశ్చల స్థితికి తీసుకెళ్తుంది. అందుకే ఇళ్లలో అది కోడలా అత్తగారా ఎవరైనా సరే మీరు వారికి చెయ్యవలసి వచ్చినప్పుడు కనుక మీరు వాళ్ళతో ఉన్న బంధుత్వాన్ని కనుక చూసుకున్నప్పుడు మీలో రాగద్వేషాలు కలుగుతాయి. వారు మంచిగా ఉన్నారా, ఇంతకుముందు మీతోటి చెడ్డగా ఉన్నారా, ఇలాంటివన్నీ మీరు పరిగణలోకి తీసుకుంటారు. సందేహం ఏం లేదు. అది మామూలు జీవుడి లక్షణం అది. ఎప్పుడైతే ఉన్నది పరబ్రహ్మం మాత్రమే అని తెలిసిన తర్వాత మీరు ఏది చేస్తున్నా సరే, ఇంట్లో మీ పిల్లలకి కానివ్వండి ఎవరికైనా సరే వంట చేస్తున్నా మీ సంపాదిస్తున్నా సర్వము కూడా పరబ్రహ్మం కోసమే అన్న భావనని మీరు మనసులో నిలుపుకొని గనక ఇవన్నీ ఆచరణలో పెడితే, అందుకనే ధర్మము అని చెప్పబడింది. అక్కడ పరమాత్మ భావన ఉండకపోవచ్చు గాక, ధర్మము అన్నప్పుడు మీ మనసుల్లో వ్యతిరేకమైన భావనలు కలగవు, విపరీత భావనలు రావు. ఏమండి ధర్మము కరెక్టే కానీ అయినా వాళ్ళు చేసింది మాకు గుర్తొస్తోంది, వాళ్ళు ఇలాగా ఇప్పటికి కూడా వాళ్ళు అలాగే ఉంటున్నారు, చాలా మొండిగా ఉండి విసిగిస్తున్నారండి, కొంత కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు, ఇలా చాలా రకాలుగా వినపడుతూ ఉంటాయి. కొంతమంది అలా చేస్తూ ఉంటారు. సరే అందరూ తలా రకం, అందరూ ఒకే రకంగా ఉండరు కదా. కాబట్టి ఇక్కడ ఎవరు ఎలా ఉన్నారు వారి బిహేవియర్ అనేది కాదు ముఖ్యమైనది. నీవు పరమాత్మను కోరుకున్నావు, నీవు పరమశాంతిని కోరుకున్నావు, కాబట్టి నీవు ఆనందంగా ఉండాలి. నీవు ఆనందంగా ఉండాలి అంటే నీ భావన, అది సేవైనా సరే ఏదైనా సరే, అసలు జపో జల్ప శిల్పం సకలమపి ముద్ర విరచన గతి ప్రాదక్ష అన్నట్టుగా సర్వము ఆ పరమాత్మ అన్న భావనతో కనుక మీరు చేస్తే
తప్పకుండా మిమ్మల్ని ఆ నిశ్చల స్థితిలోకి తీసుకువెళ్తుంది. ఎందుకంటే మీ మనసులో పరబ్రహ్మం మాత్రమే ఉన్నప్పుడు మీలో రాగద్వేషాలు సహజంగానే నశించిపోతాయి. ఎక్కడ మీలో ఆ ఇది రాదు. చేయవలసి వస్తుంది, వీళ్ళకి ఇంత మొండిగా చేస్తున్నారు వీళ్ళు, ఎక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు, ఎంత పని చేస్తాము, ఇలాంటి భావనలు ఏవి కూడా మీకు రావు. అప్పుడు మీరు పరమ ప్రశాంతంగా ఉండగలుగుతారు. అయితే ప్రశాంతత ఎలా వస్తుందంటే మనసులో ఏదో ఉన్నప్పుడు మీరు రాదు. తెచ్చుకోమన్నా రాదు. అందుకని కాబట్టి మీరు ఏం చేస్తున్నారో, ఎవరిని సేవిస్తున్నారో, అది దేశం కావచ్చు, బంధం కావచ్చు, ఏదైనా కావచ్చు, అవతల వారు పరమాత్మ స్వరూపమే అన్న విషయం స్మృతిలో ఉంటే పరమశాంతి లభిస్తుంది. లేనిచో నానా గోలలు. శిష్యునకు గురువు, భార్యకు భర్త, పూజారికి మూర్తి, దేశ సేవకు దేశము, దేశ సేవకునకు దేశము, స్వయముగా పరమాత్మయే అన్న భావన ఉండాలి. ఇక్కడ భార్యాభర్తలు అనగానే మీరేం ఫీల్ అవ్వక్కర్లే, భర్తకు కూడా భార్య అలాగే ఉండాలి. ఇంట్లో ఉండి అన్ని చేస్తుంది కాబట్టి భార్య అన్నారు. బయటికి వెళ్ళొస్తాడు, తన భార్య కోసం చేస్తున్నాడన్న ఆ భావన, పరమాత్మ అన్న భావన లేకపోతే వాడిలో కూడా అహంకారం వస్తుంది, నేను కాబట్టి సంపాదిస్తున్నానని. అప్పుడు ఇంట్లో ఉన్న భార్య కూడా నేను కాబట్టి చేస్తున్నానంటే ఏమవుతుంది అక్కడ? యుద్ధాలే అవుతాయి. కాబట్టి ఒకరికొకరు పరమాత్మ అన్న భావం ఇక్కడ. వారి సేవ పరమాత్మ సేవ అవుతుంది అప్పుడు. ఒకే ఒక నియమము, పరమాత్మ అనే స్మృతి ఉండాలి, అంతే. అది బంధమా, ఇంకోట ఇంకోట అనవసరం నీకు. నువ్వు చేసేది అది జపో జల్ప శిల్పన్నారు, సర్వము ఆ పరమాత్మే. నేను మాట్లాడేది పరమాత్మ గురించే, వినేది పరమాత్మ గురించే. నేను ఎవరికి ఏది చేస్తున్నా అది పరమాత్మకే చేస్తున్నాను. దీనికి సంబంధించిన కొన్ని జరిగిన సంఘటనలు కూడా మీకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మీలో ఆ భావన స్థిరంగా ఉండి మీరు అవతల వాళ్ళకి, మీ బంధుత్వాలకే అనండి, చేసే సేవ ఎప్పుడైతే మీరు వాళ్ళని పరమాత్మగా భావించి చేస్తారో వారిలో మార్పులు వచ్చాయి. మీరు పరమశాంతిగా ఉన్నారు, వారిలో కూడా మార్పు వచ్చింది. అలాంటి వాళ్ళు ఉన్నారు సత్సంగంలో. ఎప్పుడైతే మీ భావన పరమాత్మ భావన అయిందో మీకు దుఃఖము కలగలేదు, రాగద్వేషాలు కలగలేదు. ఆచరణ పెట్టినప్పుడే మీరు అది ఇది చేసుకోగలుగుతారు, ఆచరణ లేనప్పుడు అది అసాధ్యం. కాబట్టి ఇక్కడ ఆ శిష్యునకు గురువు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గురువు ఉన్నారు కాబట్టి. ఎప్పుడైతే గురువుని మీరు ఒక దేహంగా చూస్తారో మీలో ఆ కృతజ్ఞతా భావం తొలగిపోతుంది. గురువుని కలవడానికి అనండి, ఇక గురువు దగ్గరికి రావడానికి అనండి, ఎన్నో అడ్డంకులు మీరు ఏర్పరచుకున్నవి. ఎందుకంటే ఎప్పుడైతే మీ అవసరం తీరిపోయిందనండి, లేదా ఇంకోటి అనండి, ఏదైనా జరగచ్చు అక్కడ, వెంటనే మీ బుద్ధిలో మార్పు వచ్చేస్తుంది. ఇక గురువుని కలవడానికి అన్ని ఆటంకాలే. పొద్దున్నే చెప్పుకున్నాం, ఆటంకాలు నువ్వు ఏర్పరచుకున్నవే, నీ మనసులోవే. నీవు సంకల్పం చేసి అంటే నీకు ఇష్టమైతే ఏది నిన్ను అడ్డుకోదు, కేవలం నీ భావన అంతే. ఇది అడ్డం వచ్చింది అని నువ్వు చెప్పుకోవడానికి ఒక కారణం, నిన్ను నీవు సమర్థించుకోవడం. ఈ యొక్క అది కృతజ్ఞత, కృతజ్ఞత రెండు మీవే. కాబట్టి చాలా జాగరూకతతో ఉండాలి. ఎందుకంటే ఏ గురువైతే మీకు పరమాత్మని చూపిస్తున్నారో, మీకు ఆనందాన్ని కలిగించారో, బాహ్యంలోను అద్వైతంలో కూడా,
ఆ గురువు పట్ల మీ భావన ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆనందంగా ఉండగలరు. సర్వము పరమాత్మయే. పరమాత్మ కంటే అతిరిక్తముగా మరి ఒక వస్తువు ఏదీ లేదు. ఇది తెలిసిన తర్వాత మీరు ఎవరికి చేసినా అది పరమాత్మకే అన్న భావన మీలో ఉంటే, మీ చేసే దాన ధర్మాలు పరమాత్మకే అన్న భావన దృఢంగా మీలో ఉండాలి. అంటే నేను చేస్తున్నాను అన్న భావన ఉండకూడదు. పరమాత్మది పరమాత్మకి ఇస్తున్నాను అన్న భావన కూడా అక్కర్లేదు. నాది అనుకోకుండా ఉంటే చాలు, మీరు అది పరమాత్మ భావనే. అక్కడ భావన ఉంటే నీవు జీవుడు అయిపోయావు, అభావం అయితే నువ్వు పరమాత్మ అయ్యావు. కాబట్టి పరమాత్మకి ఇంకా వేరే దుఃఖం కానీ ఇంకోటి కానీ వచ్చే ప్రశ్నే లేదు. కాబట్టి ఇంకా దిగులే లేదు. కాబట్టి మీలో ఆ భావన అనేది, అంటే పరమాత్మ స్వరూపం అన్న భావన చాలా దృఢంగా ఉండాలి. సర్వము పరమాత్మే. సర్వము పరమాత్మ అయినప్పుడు మీరు చేసేది చేయించేది చేయబడేది అంతా అదే అయినప్పుడు ఇంకా మీకు అంటే ఒక ఆలోచన రాదు, ఒక భావం రాదు. నేను ఎందుకు చెయ్యాలి, వీళ్ళకి నేను చెయ్యాలా, ఇలా రకరకాలు బుద్ధి మారదు, లేదా బుద్ధి మారిపోతూ ఉంటుంది. బుద్ధి ఎప్పుడైతే మీలో స్థిరంగా ఉంటుందో, అది బాహ్యంలో అయినా సరే పరబ్రహ్మ విషయంలో అయినా సరే, బాహ్యంలో కూడా మీ బుద్ధి మారకుండా ఉన్నన్ని రోజులు, అంటే మీలో ఈగో రానప్పుడు మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ గృహస్థ జీవితంలో అయినా సరే, మీ ఉద్యోగ జీవితంలో అయినా సరే, ఎక్కడైనా సరే మీ బుద్ధి కరెక్ట్ గా ఉందనుకోండి, అప్పుడు మీలో ఆ ఈగో లేదు కదా. ఈగో లేనివాడే ఎప్పుడైనా ఉంటాడు సరిగ్గా. ఈగో ఉన్నవాడు ఎలా ఉంటాడో మీకు తెలియందే కాదు. దేశ సేవ మొదలగు వాటి ద్వారా వారు దేనిని కోరుచున్నారో అది మాత్రమే వారికి లభిస్తుంది. ఎవరైతే ముక్తిని పరమాత్మను కోరుకుంటారో వారికి అదే సాధన వలన పరమాత్మ కూడా లభిస్తాడు. ఎవరైతే దేనిని కోరకుండా నిష్కామ భావముతో దేశ సేవ మాత్రమే దేశం కొరకు చేస్తారో వారి హృదయం శుద్ధమై వారు కూడా పరమాత్మనే పొందుతారు. అంటే ఒక క్లారిటీ ఇస్తున్నారు. మీరు మీ ఇంట్లో అత్తగారులకు కానివ్వండి, కోడళ్ళకు కానివ్వండి, ఏ బంధానికైనా సరే, భార్యాభర్తలైనా పిల్లలైనా ఎవరికైనా మీరు చేసేది పరమాత్మకు చేస్తున్నాను అన్న భావన గనక మీలో దృఢంగా ఉంటే, అందుకే జపో జల్ప శిల్పం అంటే నేను మాట్లాడే మాటలు. అలాంటప్పుడు అనవసరమైన మాటలు ఎలా వస్తాయండి? రమ్మన్నా రావు. ఎందుకంటే అది అమ్మవారి మాటలు అని మీరు అనుకుంటే, అమ్మవారిని పరుషమైన వాక్యాలతో అనగలరా? అనలేరు. కాబట్టి మీలో అనవసరమైన మాటలు రావు, పదజాలం మీలో రాదు. కాబట్టి ఎప్పుడైతే మీరు బంధాలను కానివ్వండి, ఏదైనా సరే వాటిల్లో గనక పరమాత్మను మీరు చూడగలిగితే, కాబట్టి బంధాలలో మీరు పరమాత్మను చూడాలి అంటే ముందు పరమాత్మ తెలియబడాలి. తెలియబడ్డాడు. ఎవరి వల్ల మీకు తెలియబడ్డాడో వారిలో కూడా మీరు పరమాత్మను చూసినప్పుడు ఈ బాహ్య ప్రపంచంలో పరమాత్మగా అందరినీ గుర్తించడంలో మీరు ఏ మాత్రం కష్టపడక్కర్లేదు. ఆ భావన మీకు దృఢమైపోతుంది వారి అనుగ్రహం వల్ల. అంటే మీరు ఉపాసించే దైవం అనండి, మీ గురువుననండి, వారి పట్ల మీరు గనక ఆ భావనతో ఉండగలిగితే సర్వకాల సర్వ అవస్థలయ్యందు, ఎందుకంటే బుద్ధి మారిపోతూ ఉంటుంది. అవసరాలు తీరగానే మనుషుల్లో చాలా మార్పులు వచ్చేస్తాయి.
కష్టాలు తీరిపోగానే ఇక అప్పుడు వారికి బాహ్యమే జీవితం అయిపోతుంది తప్ప గురువు గుర్తురాడు. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ దేశ సేవ ఇవన్నీ చెప్పింది అదే. ఎవరు దేనికోసం చేస్తారో వారికి అదే లభిస్తుంది. బాహ్యం కోసమే అనుకుంటే బాహ్యమే అంతే. ఆ బాహ్యంలో ఆ కష్టం ఒక్కటి పోయింది కాబట్టి అక్కడ ఆనందం. తర్వాత అండి మిగతా బాహ్యం ఎక్కడైనా ఆనందంగా ఉందా? ఎందుకంటే నువ్వు పరమాత్మ భావన చెయ్యలేదు, గురువు యందు చేయలేదు. నీ అవసరం కోసం నువ్వు పట్టుకున్నావు కాబట్టి అవసరం తీరే వరకు ఆనందంగానే ఉన్నావు. అవసరం తీరింది ఎందుకంటే గురువును వదలకుండా పట్టుకున్నావు, నీవు పూజించే దైవాన్ని పట్టుకున్నావు కాబట్టి నీకు తీరింది, కాబట్టి అది బాగానే ఉంది. ఆ తర్వాత వదిలేస్తారు. పొద్దున కూడా చెప్పుకున్నా కదా, గుడికి అవసరమైనప్పుడే వెళ్ళారు, మొక్కులు మొక్కుకోవడానికో దేనికో, అది అప్పుడు ఆనందంగానే ఉంది. ఆ తర్వాత వదిలేసాక మళ్ళీ కష్టాలు, మళ్ళీ అప్పుడు ఎప్పుడో వెళ్తారు మళ్ళీ తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు. ఈ భావన, కాబట్టి ఇక్కడ అది క్లియర్ గా చెప్తున్నారు. ఎవరైతే దేనిని కోరకుండా ఉంటారో, నిష్కామ భావంతో చేస్తారో వారి హృదయం శుద్ధమవుతుంది. అది ఇక ఎక్కడైనా అనండి, అది సేవ అనండి, ఇంకోటనండి, ఇంకోటనండి. నిష్కామ కర్మ గురించి కృష్ణ పరమాత్మ కూడా చాలా చెప్పారు మనకి. కాబట్టి ఎవరు అంటే మీలో ఉన్న భావనే మీకు భావన గమ్య. ఆవిడ భావనకి దొరుకుతుంది గమ్యస్థానం ఆవిడే. ఆవిడే అంటే పరమాత్మ అని అర్థం. రూపం కల్పించాం కాబట్టి ఆవిడ అమ్మ అన్నాం. కాబట్టి ఇక్కడ మీరు ఎలాగా యద్భావం తద్భవతి. మీరు అనొచ్చు ఏమండి నేను మంచి ఉద్దేశంతో చేసినా వాడు సరిగ్గా లేడు అని. ఇక్కడ వాడు అలా ఉంటాడని నీకు చెప్పటం లేదు, నీ భావన వల్ల నువ్వు ఆనందంగా ఉంటావు. ఇక్కడ ఏమైంది, నువ్వు మంచి భావనతో చేసి వాడు అలా లేడు అన్నది గుర్తించావు కాబట్టి నీకు బాధ కలిగింది. నువ్వు చేసావు, అది నీ సంస్కారం. అవతల వాడు చెయ్యలేదు అన్నది గుర్తించడం నీ సంస్కారమా? వాడి సంస్కారం కాబట్టి వాడు అలా కృతజ్ఞుడుగానే ఉంటాడు. కాబట్టి ఆ కృతజ్ఞతని గుర్తించమని నీకెవరు చెప్పారు? నీ ధర్మం అనండి, నీ పరమాత్మ సంకల్పం అనండి, నీ భావన, నీది ఉత్తమమైన భావన. అలా ఉత్తముడుగానే ఉండు. ఎందుకంటే ఆ కృతజ్ఞతా భావన నువ్వు తెచ్చుకోవటం ఎందుకు? అయ్యో వాడు అలా చేశాడండి, అలా చేశాడండి అని. నీవు చేసిన మంచి ఎక్కడుంది? అక్కడ పోయింది కదా. నీ మంచి నీకు అసలు ఆనందం ఇవ్వలేదు కదా మరి అప్పుడు. కాబట్టి నువ్వు చెడ్డవాడివి అవుతావా? ఎందుకు అవ్వాలి? వాడు చెడ్డవాడని నువ్వు చెడ్డవాడైతే వాడు ఏడుస్తాడు, నువ్వు ఏడుస్తావు. ఎందుకంటే నీకు పరమాత్మ తెలియబడ్డాడు. తెలియబడిన తర్వాత ఆనందంగా ఉండాలి కానీ తెలియబడిన తర్వాత కూడా వాడిలా వీడిలా అని వాళ్ళని అంటాం ఎందుకంటే నువ్వు ఉండు పరమాత్మగా, నువ్వు భావన చేయవాడు పరమాత్మని. రావణాసుడికి ఎందుకు ఇచ్చాడు? రావణాసుడు చెడ్డవాడని శివుడికి తెలీదా? తెలుసు. కానీ వరాలు ఇచ్చాడు కదా, తపస్సు చేశాడు కాబట్టి. అలా ఎన్ని లేవు పురాణాల్లో కథలు. మీరు అందరూ మంచిగానే ఉన్నారండి గురువుల దగ్గర. అయినా మీ కోరికలు తీర్చలేదా? తీర్చనే తీరట్లేదు మీరు అడిగినప్పుడు. అందరు మరి మంచిగా ఉన్నారండి, స్వార్థ బుద్ధితో లేరు, కృతజ్ఞులుగా ప్రవర్తించట్లేదా? అనగలరా ఎవరైనా? మీలో కృతజ్ఞతా భావం అస్సలు రాలేదు అని అనగలరండి ఎవరైనా? అనలేదు. మరి ఎందుకు వచ్చింది కృతజ్ఞతా భావం మీలో అంటే సమాధానం ఉన్నదా? గురువు పట్ల, ఏ గురువు వల్ల మీ కోరికలు తీరాయో ఆ గురువు పట్ల. దైవం సంగతి వదిలేయండి, దైవం మాట్లాడలేడు కాబట్టి ఎలా అయినా ఉంటారు. మరి గురువు పట్ల మీ కృతజ్ఞతను ఏమనాలి? అందుకని ఎక్కడ మీరు ఈ యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకున్నారో అక్కడ జీవ లక్షణాలతో వ్యవహరించకండి ప్రయత్నపూర్వకంగా. అప్పుడు తప్పకుండా ఆ పరబ్రహ్మ స్థితిలో మీరు స్థిరంగా ఉండగలుగుతారు. గురువుల ఘోష అదే ఉంటుంది, వేరే ఏముండదు వాళ్ళకి. అలా చెయ్యకురా అని చెప్పడమే. పిల్లలకి ఎలాగైతే పదే పదే చెప్తారో మీరు, ఇలా ఉండకు అలా ఉండకు అన్నా సరే వాడు ఏదోటి చేస్తుంటారు. మీరు అలా చేయకండి. వాడు అజ్ఞాని, మీకు జ్ఞానం తెలుసు. ఎలా ఉంటే మీరు పరమానందంగా ఉంటారో అది మీకు తెలుసు, మీ చేతుల్లోదే అది. మీకు చేతకాందంటే ఏమీ లేదు ఇక్కడ.
కాబట్టి ఆ విధంగా ఉండండి. కాబట్టి వారు పరమాత్మ అంటే వారి హృదయం శుద్ధమవుతున్నారు. ఎవరైతే పరమాత్మను మరియు ధర్మాన్ని ద్వేషిస్తారో వారికి ద్వేషం యొక్క ఫలం మాత్రమే లభించింది. ఇక్కడ ద్వేషము అంటే కృతజ్ఞత, అది బాగా గుర్తుపెట్టుకో. ఎవరు దేవుణ్ణి తిరిగా కూర్చుని తిట్టరు. కృతజ్ఞత, కృతజ్ఞత అంటే మీ అందరికి బాగా తెలుసు. అవసరం అయిపోయాక వాళ్ళతో మనకి పని లేదు. వాళ్ళు ఒక మాట అంటే మళ్ళీ ఇంకొకటి, ఇలా రకరకాల భావనలు ఇవన్నీ కృతజ్ఞులకే వస్తాయి, వేరే వాళ్ళకి రావు. గురువు పట్ల మీ యొక్క అభిప్రాయం మారింది అంటే అది కృతజ్ఞతే. బాహ్యం వారి పట్ల అనుకోండి, అవి మారిపోతూనే ఉంటాయి 2 నిమిషానికి ఒకసారి. దానివల్ల ఏమిటి అనేది తర్వాత విషయం. కానీ గురువుల పట్ల కనుక మీరు కృతజ్ఞులుగా ఉంటే అది పరమ దోషం అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా సార్లు చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉండకండి. లేని దోషం అని ఇది ఇది ఆ పరబ్రహ్మం కూడా మీరు ఈ దోషాన్ని తీసేయలేడు. కేవలం గురువు మాత్రమే ఆ మీలోని ఆ కృతజ్ఞత దోషాన్ని తీసేస్తారు. గురువు కోపగిస్తే ఎవరు ఏం చేయలేరు, ఆ దేవుడు కూడా ఏం చేయలేడని మీరు ఎన్నోసార్లు చదువుతున్నారు కథలు పురాణాల్లో ఉన్నాయి. అదేం అసత్యమైంది కాదు, పరమ సత్యమే అది. కాబట్టి కృతజ్ఞత దోషం లేకుండా ఉండండి. ఆ కృతజ్ఞత అంటేనే మీరు అసత్యం ఆడకుండా ఉండాలి. ఆ గురువు దగ్గర మీ యొక్క ఇవి చూపించకండి, తెలివితేట. స్వచ్ఛంగా ఉండండి, సత్యంగా ఉండండి. మతలబులతో ఉండకండి ఎక్కడా కూడా, ఎప్పుడూ కూడా. కాబట్టి ఆ కృతజ్ఞత యొక్క ఫలము దుఃఖము మాత్రమే. ఎవరైతే పరమాత్మ యందు ద్వేషిస్తారో అంటే కృతజ్ఞులుగా ఉంటారో వారికి శాంతి మార్గము మూసివేయబడినది. ఎక్కడుందండి? లోపల భయం ఉంది కదా ఒకటి. అయ్యో గురువు గారికి తెలిసిపోతుందేమో నేను ఇలా చేశాను కదా, అతి తెలివిగా చేశానన్న భయం వాడిలో ఉంటుంది. ఎప్పుడు చేసేవాడికి ఉండదు అనుకోండి. వాడికి ఇంకా రాను రాను వాడే దూరం అయిపోతూ ఉంటాడు గురువుకి. గురువు ఏం చేయడు, వాడే దూరం అయిపోతాడు. గురువు ఏమనడు, వాడే దూరం అయిపోతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి శాంతి మార్గము మూసివేయబడినది. లౌకిక విషయాల్లో కూడా వారికి దుఃఖమే కలుగుతుంది తప్ప ఆనందం కలుగదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు గురువు పట్ల కృతజ్ఞులుగా ఉండి దైవాన్ని ప్రార్థిస్తే దైవం మీకు సహాయం చేస్తాడు అనుకుంటున్నారా? పిచ్చితనం. గురువుల పట్ల కృతజ్ఞులుగా ఉంటూ గురువులను నిందిస్తూ మీరు దైవాన్ని ప్రార్థిస్తే ఆ దైవం మీకు ఎప్పటికీ అందుకనే ఇక్కడ శాంతి ద్వారములు మూసివేయబడ్డాయని చెప్పారు. ఆ మార్గమే మూసివేయబడుతుంది మీకు. మీరు ఎంత ప్రార్థన చేయండి దైవానికి, ఏమి ఉపయోగం లేదు. దుర్వాస మహాముని దానికి ఎన్ని తిరిగాడండి? ఆ భక్తుడి యొక్క శాపానికి ఏమన్నా అయిందా దుర్వాసుడు? విష్ణుమూర్తి కూడా దుర్వాసుని రక్షించలేని పొమ్మన్నాడు. ఇవన్నీ అబద్ధాలు కాదు, పరమ సత్యాలు. మీకు కథారూపంలో చూపిస్తున్నారు, ఒరే అలా ఉండకురా నువ్వు అని. అంటే అలాంటి మహాత్ములే అంత కష్టాలు పడ్డారు. విష్ణువు వైకుంఠ లోకానికి కూడా వెళ్ళగలిగాడు. మీరు వెళ్ళగలరా ప్రార్థన చేయడానికి? అది ఎందుకండి ఇది అనవసరమైనవి చేసుకుని ఏ నికృష్ట జన్మలో పొందడం దేనికి? దానికోసమే జ్ఞానం లభించింది మీకు. జ్ఞానం లభించింది ఈ జన్మలో చక్కగా స్థితిలో జన్మ రాహిత్యం పొందడానికి, కనీసం ఉత్తమ జన్మలు పొందడానికైనా ఉపయోగపడాలి. అంతేగాని అనవసరమైన దోషాలు తెచ్చుకుని ఎందుకంటే నికృష్టపు జన్మలు తర్వాత సంగతి. ఈ జన్మలో అనవసరమైన దుఃఖాలు ఎందుకంటే ఏడవటం ఎందుకు తీరిగ్గా కూర్చుని? అప్పుడు మన గురువు దగ్గరికి వస్తారు, ఏం సందేహం లేదు. ఎందుకంటే కృతజ్ఞులకి వేరేగా ఏమి ఉండదు. వాడికి అవసరమైనప్పుడు తప్పకుండా వస్తాడు. ఏవో కారణాలు చెప్తాడు, సమర్థింపులు చెప్తాడు, ఏదో చెప్తాడు. కానీ అలా మీరు కొన్నిసార్లు మాత్రమే చేయగలుగుతారు. ఆ తర్వాత
మీరు ప్రయత్నం చేసిన గురువుతో మీకు కాంటాక్ట్ ఉంటుంది, బాగా గుర్తు. మీరు అనుకోవచ్చు ఏం పర్వాలేదండి, ఇవి ఇప్పటికి 5-6 సార్లు చేశాను, నేను ఇన్నిసార్లు చేశాను, పరమ దుర్మార్గంగా కూడా ఉన్నాను, నేను ఎంతో మోసం చేశాను, అయినా సరే నాకు అంత మంచే జరుగుతోందని నువ్వు విర్రవీగవచ్చు. కానీ తర్వాత జీవితం నీకు ఎవరు చెప్పారండి? ఎవరైనా చెప్పారా? ఇంకా గురువు యొక్క కరుణ నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఈ రోజున సుఖంగా ఉన్నావు. గురువు యొక్క కరుణ నుంచి నువ్వు దూరం అవుతావు. తనేమి తీసాడు, పరమాత్మ ఏమి మీ దగ్గర నుంచి తీసాడు. దవీయాంశం దూరం స్నపయ కృపయా మామపి శివే. అమ్మా నీ యొక్క ఆ చిన్న చూపు చాలు తల్లి, నేను దూరంగా ఉన్నాను అనక్కర్లేదు అన్నాడు. అంటే ఆ యొక్క చిన్న అమ్మ చూపు నీ మీద పడాలంటే కూడా నీలో ఉండాలి ఆ ఎలా ప్రాధేయపడ్డాడు ఆయన, ఆ భక్తుడు. అప్పుడు అమ్మది ఆ కన్నగొంటి చివరి కిరణం పడినా చాలమ్మా అని అన్నాడు ఆయన, అనగలిగాడు. కాబట్టి ఇప్పుడు కూడా ధైర్యం మంచిదే, మూర్ఖపు ధైర్యం మంచిది కాదు. కాబట్టి పరివర్తన అవసరం మీలో. కృతజ్ఞులుగా ఉండకండి. ఇంకా ఏవో అలాగా ఇలాగా అని మీ తెలివితేటలు ప్రదర్శించటమో ఏదో చేస్తారు కదండి, మీరు మీకు తెలిసి మీరు ఏం చేస్తున్నారు, అలాంటివి చేయకండి. స్వచ్ఛంగా ఉండటం నేర్చుకోండి, కనీసం గురువుల దగ్గర. ఆ స్వచ్ఛత తప్పకుండా మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. బాహ్యంలో కూడా అంత స్వచ్ఛంగా మీరు ఉండేటట్టుగా మీకు సహకరిస్తుంది, మీకు హెల్ప్ చేస్తుంది అక్కడ. కాబట్టి చాలా సార్లు చెప్పడం జరిగింది, మరలా చెప్తున్నాను. శాంతి మార్గాలు మూసేసుకోకండి. అంటే అర్థం, శాంతి మార్గం మూసుకుందంటే జన్మరాహిత్యం లభించదు, కానీ నికృష్టపు జన్మలు లభిస్తాయి. శాంతి మార్గం అంటే అదే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఈ జన్మలో ఎన్నాళ్ళు బతుకుతారో మీకు మటుకు ఏం తెలుసు. ఆ తెలియదు. జన్మ అంటే అప్పటి వరకు కూడా హాయిగా ఆనందంగా కాకపోయినా శాంతిగా సుఖంగా అయితే ఉండాలని కోరుకుంటారు కదా, అది కూడా లభించినప్పుడు ఏమిటండి. అందుకని బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి త్యాగికి చెప్పవచ్చు, చెప్పవచ్చు, సదాచారం ఉన్నవాడికి చెప్పవచ్చు, అనుభవం కాని వాడికి ప్రేమగా చెప్పవచ్చు. ఎంత నచ్చ చెప్పినా యోగ్యత లేని వారు అంటే కృతజ్ఞులనే అర్థం. యోగ్యత లేదు వాడికి, ఎన్ని చెప్పినా అదేదో అంటారు కదా, చెవిటి వాడి ముందు శంఖము లేదా బూడిదలో పోసిన పన్నీరు. వాడు అన్నిటికీ తలకాయ ఊపుతాడు, వాడు అవసరం తీరగానే మళ్ళీ పిల్లల్ని అంటారు కదండి, వాడు చూసారా చాక్లెట్ ఉందని అలా వచ్చాడు, ఇప్పుడు చాక్లెట్ అయిపోగానే వాడు మళ్ళీ ఇచ్చేయటం లేదని అంటారు. అది చిన్నతనం కాబట్టి అది మురిపంగా అనుకుంటారు. మరి మీరు చేసేది ఏమిటో గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేస్తున్నారో మీరు గ్రహించండి. గ్రహించలేక ఏం కాదు, మీరు గ్రహించినా తెలియనట్టుగా ఉంటున్నారు, అది అక్కడ జరిగేది, వేరేది ఏమీ లేదు. యోగ్యత లేని వారు ఎందరో ఉన్నారు. కాబట్టి అజ్ఞానం అనేది దుఃఖానికి కారణం. అది ఎలాంటి అజ్ఞానం అనేది తర్వాత సంగతి. నీ అజ్ఞానం నీకు దుఃఖాన్నే కలగజేస్తుంది, ఏం సందేహం లేదు. బురదలో ఉన్న పురుగు ఆ బురదే బ్రహ్మాండం అంటుంది. బురద గురించి తెలిసిన వాడు అంటాడండి, ఇది అంతే. మూర్ఖుడు తనది కరెక్ట్ అనే సమర్థింపులు చెప్పేవారు అలాగే అనుకుంటారు. ఎందుకంటే వాడికి సమర్థింపు వచ్చు కాబట్టి, వాడి సంస్కారం అదే కాబట్టి.
సరే ఇక్కడ ఏవో కొన్ని ఇచ్చారు. ఇక్కడ ఏవో కొన్ని బాహ్యమైన ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సరే అవన్నీ పెద్ద మీకు అక్కర్లేదు అనుకోండి, ఎందుకంటే తెలియని వాళ్ళు అనుభవం లేని వాళ్ళు కాదు కాబట్టి ఈ చిన్న చిన్న బాహ్యమైనవి అక్కర్లేదు. కాబట్టి మీలోని ఈ మనస్సులో వ్యాకులత దుఃఖము కారణము ఎవరో కాదు, మీ భ్రాంతియే, అంటే మీ భావనే. అవతలి వారి యందు మీరు ఆ ప్రేమను ఉంచుకోవటం అనండి, మీరు ద్వేషించటం అనండి, ఏ భావన అయినా అది మీదే. మీ భావన మిమ్మల్ని ఆనంద పెట్టవచ్చు, దుఃఖ పెట్టవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇష్టమైనప్పుడు ఆనందం కలిగిస్తుంది మీ భావన, ఇష్టం లేనప్పుడు కష్టం కలిగిస్తుంది, దుఃఖం కలిగిస్తుంది. అది బంధముల పట్ల మీ ప్రేమ అనండి, ద్వేషం అనండి, ఏదైనా సరేనండి, వస్తువుల పట్ల అయినా సరే, బాహ్యంలో ఏదైనా సరే కేవలం మీ భ్రాంతి, మీ భావనే. మీ భావనకి మించినది రెండోది లేదు. దానివల్లే మీరు ఆనందం అన్నా దుఃఖం అన్నా కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ సూక్ష్మం మీకు అర్థమవుతుందో, ఈ అంటే మీ భావనే మీ దుఃఖానికి మీ అన్నిటికీ కారణమని గ్రహిస్తారో, ఉన్నది పరబ్రహ్మమే అన్న సూక్ష్మం గ్రహించినా చాలు. ఇక మీకు దుఃఖం ఉండదు, భ్రాంతి ఉండదు, లేనిపోని గోల ఉండదు. ఎందుకంటే అసలు సంగతి మీకు తెలిసిపోయింది. ఇక్కడ ఇంకొకటి లేదురా, నా ఏడుపుకి నేనే కారణం అన్న సంగతి మీకు తెలిసాక ఏడుస్తారు ఎవరన్నా తిరిగి వచ్చి. లేదు. వాస్తవములో దేహాభిమానం మాత్రమే దుఃఖానికి కారణం. అదే బంధం. ఆ దుఃఖంచే మరణించుటకు సిద్ధమవుతారు. విచారించినచో జీవితంలో అధికాంశము దుఃఖమే, దేహాభిమానమే. ఈ దేహాభిమానం అనే స్తంభం అన్నారు ఇక్కడ, పెకిలించి పారవేయుటయే దుఃఖ నివృత్తికి అసలైన ఉపాయం. కాబట్టి ఆ దేహాభిమానం సహజంగా నశించడానికే సాధనలన్నీ కూడాను. కాబట్టి ఇక్కడ డబ్బు కూడా మీ దుఃఖాలకు కారణం అన్నాడు. ఓ చిన్నపిల్ల 2 రూపాయలు ఇవ్వగానే ఏడుపు ఆపేసింది, అప్పటి వరకు ఏడ్చింది. సరే ఆ డబ్బులు ఇవ్వగానే మానేసింది. కానీ అదే అంటే పెరిగి పెద్ద అయితే వేలు మాత్రమే కాదు, లక్షలు లభించినా తృప్తి ఉండదు. ఇది ఆ అమ్మాయి కథ మాత్రమే కాదు, సంసారియకు మానవుని జీవనం యొక్క ఒక పెద్ద విచిత్రం ఇదే. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి అనే వ్యామోహంలో పడి ఉన్నారు. భోగ వస్తువులను సంపాదించి అనుభవించటంలోనే సుఖము కలదు అనే బుద్ధి నుండి మాత్రమే బంధము ఉదయిస్తుంది. అది నశించనంత వరకు ఎవ్వడు సుఖంగా ఉండడు. వాడు అనుకుంటాడంటే, ఇందా చెప్పినట్టుగా ఆ మూర్ఖుడు అనుకున్నట్టుగా బురదలో కప్ప, బావిలో కప్ప, వీటి అభిప్రాయాలు వాళ్ళు మార్చుకో. అట్లాగే ఆ వ్యామోహం, బంధముల వ్యామోహం అనండి, వస్తువుల వ్యామోహం అనండి, అది నశించని దేవుడికి దుఃఖం కాదు. అవన్నీ దుఃఖపూరితాలే. వాడు ఎవ్వడూ ఆనందంగా లేడండి, మీరు ఎవరినన్నా తీసుకోండి. ఎవరో ఎందుకండి, అసలు మీ సంగతే మీరు చూసుకోండి. మీరు నిజంగా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని మీరు సిన్సియర్ గా ప్రశ్నించుకోండి, సీరియస్ గా ప్రశ్నించుకోండి చూద్దాం. మీరు ఆనందంగా ఉన్నాము అని మీరు గట్టిగా చెప్పండి చూద్దాం. ఎవ్వరూ చెప్పలేరు, మీరు ఎక్కడా చెప్పలేరు.
ఎందువల్ల అంటే ఏదో ఒక బంధం మీద వ్యామోహమో లేదా ఒక వస్తువు మీద వ్యామోహము ఎక్కడో అక్కడ లేస మాత్రమైనా సరే మీలో ఉన్నది. ఆ వ్యామోహమే ఈ దుఃఖానికి కారణం. కానీ ఇంతటి వ్యామోహం పరమాత్మ మీద లేదు. అది అసలైన. ఈ వ్యామోహాన్ని తీసుకెళ్లి పరమాత్మ మీద పెట్టండి, అనంతమైన ఆనందాన్ని ఇస్తాడు ఆయన. అసలైన ఆనందం ఏంటో అప్పుడు మాత్రమే మీరు అనుభవించగలుగుతారు. లేదా ఆనందం ఎక్కడి నుంచి అనుభవిస్తారు, ఎలా అనుభవిస్తారు అసలు? ఆనందం కన్నా దుఃఖం ఎక్కువగలదు. ప్రయత్నంలో దుఃఖం, పొందాక కాసేపు ఆనందం, ఆ తర్వాత మళ్ళీ దుఃఖం. సంసారం అని ఇందాక చెప్పాడు కదా, సంసారంలో ఉన్నదంతా దుఃఖమే. లభించినా దుఃఖమే, లభించకపోయినా దుఃఖమే. లభించిందన్న ఆనందం ఎంతసేపు ఉందండి? ఇలా రకరకాల దుఃఖాలకేం కొదవలేదు. ఎన్నో రకాల దుఃఖాలు పాపం. వ్యామోహమే పెద్ద దుఃఖం, దేహాభిమానమే పెద్ద దుఃఖం. ఆ దేహాభిమానమే బంధము అన్నా ఏదైనా వస్తువుల పట్ల కావచ్చు, మనుషుల పట్ల. అయినా ఎందుకో అంత భయము బంధముల పట్ల. మోహం దేనికి, భయం దేనికి? ఈ బంధము, ఈ వ్యామోహం ఏదైతే మీకు వస్తువుల మీద, బంధాల మీద తీసుకెళ్లి పరమాత్మ ఎందులో స్థాపన చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుందో మీ జీవితం చూసుకోండి. ఆచరణలో పెడితే మీరు పొందుతారు. చెప్పటం సులభం కాదు, ఆచరణ కూడా సులభమే. ఆచరణ ఏం కష్టం కాదు. కష్టమైతే అంతమంది మహానుభావులు ఉంటారా? కేవలం మీ బుద్ధిని ఇటువైపు స్థిరంగా, పరమాత్మ ఎందు స్థిరంగా ఉంచడమే మీరు చేయవలసింది. మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే మీరంటూ విడిగా లేరు, మీరే ఆయన. మీ సంగతి మీరు మంచిగా చూసుకుంటారు కదండి. రత్నరాశులు మట్టి రాశులు ఉంటే రత్నాలు ఏరుకుంటారు కానీ మట్టి ఏరుకుంటాడు ఎవడన్నా? ఏరుకోడు కదండి. మీ బాగోగులు తెలుసు కదా. మీకు ఆకలేసినప్పుడు మీకు ఏది హితాన్ని చేకూరుస్తుందో ఆ భోజనమే కదా స్వీకరిస్తారు. అంతేగాని మీకు పడదు అని చెప్పిన ఆహారాన్ని స్వీకరిస్తారా ఎప్పుడైనా? లేదు. అంటే లేదమ్మా. హితాన్ని వాడు లేదు. చూసుకోగలడు, సందేహం ఏం లేదు. వాడి హితాన్ని వాడు స్వీకరించగలితే వాడికి తెలుసు. అదే ఇప్పుడు వాడి హితం కూడా తెలుసు వాడికి, అయినా సరే అహితాన్నే ఇచ్చేస్తుంది. అందుకనే ఏడవాల్సి వస్తుంది. పిల్లలకి ఇష్టమైంది ఇచ్చినప్పుడు ఆనందిస్తారు, ఇష్టం లేనిది ఇస్తే ఏడవరండి. మీరు అదే చేస్తున్నారు. ఇక్కడ ఇష్టాల కన్నా కూడా నీకు ఏది హితమో నువ్వు తెలుసుకొని కూడా అహితాన్ని పట్టుకున్నావు కాబట్టి ఏడుపుని. హితమైన పరమాత్మను పట్టుకోరా, గొడవే లేదు నీకు అని ఎంత బోధ లభించినా మరలా. కాబట్టి చక్కగా ఆనందంగా ఉండడానికి ఏ సెకండ్ మీకు ఈ దృఢ నిశ్చయం కలుగుతుందో ఆ సెకండ్ నుంచే మీరు పరమానందంగా ఉండగలుగుతారు, ఏ సందేహం లేదు. కాబట్టి ఆ విధంగా చక్కగా కృతజ్ఞులుగా ఉండకండి, దోషాలు తెచ్చుకోకండి. ఎందుకంటే మీరు నివారించుకోలేని దోషాలు మీరు తెచ్చుకోకండి. బాహ్యమైన జన్మల కర్మలు ఏదో చేసో, దానాలతోటో ధర్మాలతోటో ఏదో చేసో నివారించుకోగలుగుతారేమో. కానీ ఈ గురువుల పట్ల కృతజ్ఞత భావాన్ని మీరు ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుందో ఆలోచించుకో. మానవ జన్మలు ఎత్తాలి, వేరే జన్మల్లో కర్మ నిర్మూలన జరగదు. కాబట్టి దైవము పట్ల, మీకు హితము చేసిన వారి పట్ల, మీరు ఉపాసించే దైవం పట్ల, మీకు హితం అంటే మీకు మంచి చేసిన వారి పట్ల, గురువుల పట్ల మీరు ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉండకండి. శుభం భూయాత్. వేదాంతము జీవుల యొక్క నానాత్వము మరియు ఈ ప్రకృతి యొక్క పారమార్థికమగు సత్తను నిషేధించి అద్వయమగు చిత్ సత్తను స్థాపిస్తుంది. విజ్ఞాన శాస్త్రము
దేనికి సరైన సమాధానం చెప్పలేదు. ఎందుకంటే అది పరిమితికి లోబడినది. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక జీవుడు సృష్టించిందే. వాడి యొక్క ఆ ఆ బుద్ధి అనండి, ఇంకోటనండి, అది పరిమితికి లోబడింది కాబట్టి అన్నిటికీ సమాధానం చెప్పలేదు. కాబట్టి అద్వితీయ అనంత వస్తువు చిత్ సత్తయా లేక జడ సత్తయా అంటే కేవలము వివేకం మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది. జగత్తులోని సకల పదార్థములను జ్ఞాత జ్ఞేయము అని రెండుగా చెయ్యవచ్చు. జ్ఞాత అంటే తెలుసుకున్న పడేవాడు, అంటే నేను అని అర్థం. జ్ఞేయము అంటే ఏదైతే మీరు తెలుసుకుంటున్నారో అది, ఆ ఆ వస్తువు అనండి, ఏదైనా సరే. జ్ఞాతయ్యకు నేను చేతనము. కళ్ళకి లేకపోతే వీడు ఎలా నేను తెలుసుకున్నాను, నేను అది ఇది అని అనలేడు, చూస్తున్నానని. కాబట్టి వీడు చేతనం. ధ్యేయమగు ఇది జడము. నువ్వు దేన్నైతే తెలుసుకుంటున్నావో దానిలో కదలిక లేదు, అది జడమైన వస్తువు. అంటే ఈ ప్రపంచం కూడా జడమనే అర్థం అక్కడ. అహం లేనిదే అంటే నేను లేనిదే ఈ ఇది ఏదైతే జ్ఞేయం ఉన్నదో అది సత్తా లేదు. నేననేవాడు లేకపోతే తెలుసుకునేది ఎవడు? ఒకడు ఉండాలి. నేను తెలుసుకున్నాను, నాకు తెలిసింది అన్నప్పుడు అక్కడ ఆ పదార్థానికి విలువ. నేను లేనప్పుడు దేనికి విలువ లేదు. అంటే నువ్వు ఉన్నప్పుడే ఈ ప్రపంచం, నువ్వు లేకపోతే ప్రపంచం ఎక్కడిది? అంటే లేదు. అది జడమే కదా. నువ్వు ఉన్నప్పుడే దానికి ఒక విలువ ఇస్తున్నావు, దానికి ఏదో ఆపాదిస్తున్నావు. కాబట్టి అది అప్పుడు చేతనమైంది. అదే నువ్వు లేనప్పుడు అది జడమే. ఇది అనిత్యము. ఇదం లేకున్నాను అహం నాకు సత్త లేదు. ఇదం అనిత్యం, అసత్యం. అహమే నిత్యము, సత్యము. ఇక్కడ అహం అంటే మీరు అసలు నేను గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీ దొంగ నేను కాదు, అది ఎప్పుడు ఉండదు, అది నశిస్తుంది. ఎందుకంటే శరీరముతో అంటున్నారు మీరు నేను అని. అసలు నేనుకి ఒక ఉపాధి అవసరం లేదు. కాబట్టి సత్యమే ఇది. అహం ద్వారా ఇదంను తెలుసుకోవచ్చు. అంటే బాధించవచ్చు అంటే అర్థము గుర్తించవచ్చు అని అర్థం. అహం ద్వారా ఇదంను గుర్తించవచ్చు. అసత్యమని నిరూపించి త్రోసిపుచ్చు. కాబట్టి ఆ నిరూపణ అవి చెయ్యాలి అంటే ఒక చేతన వస్తువు ఉండాలి. చేతనం లేని అచేతనాన్ని గుర్తించేది ఎవరు? ఇదం ద్వారా అహాన్ని గుర్తించలేదు. జడమైన ప్రపంచము నేను సత్యాన్ని అందా, మీరందరూ భ్రమపడుతున్నట్టు. అది ఎక్కడా అని చెప్పలేదు, నేను సత్య వస్తువుని చెప్పలేదు. గుర్తించిన వాడు అంటున్నాడు ఇది నిజము, ఇది అబద్ధము, ఇది 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 అని అంటున్నాడు. అంటే చేతనం కలిగినది. చేతనం అంటే కేవలము చూసే శక్తే కాదు, మాట్లాడే శక్తి కూడా. అంటే అసలు నేను అని అర్థం ఇక్కడ అహంకి. ఆ అసలు నేనుకే తెలుసు ఈ ప్రపంచం నశించేది, ఈ దేహం కూడా నశించేదే, నేను మాత్రమే సత్యం అనేది జ్ఞానికి మాత్రమే తెలుసు అని చెప్పబడుతోంది కదా అది. కాబట్టి ఇదం ద్వారా ఆహాన్ని బాధించలేవు అంటే గుర్తించలేవని. జడము చేతనాన్ని ఎలా గుర్తిస్తుంది? అలా ఎలా చెప్తుంది? అది జడం, కదలని వస్తువు. ఇల్లు మాట్లాడుతుందా ఈ ఇల్లు ఫలానా వాళ్ళదని? మాట్లాడదు కదా పాపం. ఇది అంతే. అంటే నశించే వస్తువు సత్యమైన వస్తువుని ఎలా గుర్తిస్తుంది అసలు? నశించే ఈ దేహము మాట్లాడే చేతనం లోపల ఉండబట్టి గ్రహించే శక్తి బుద్ధి అన్ని ఈ మానవ దేహానికి ఇచ్చాడు కాబట్టి ఈ మానవ దేహము సత్య అసత్యాలను గుర్తిస్తారు. ఎన్నో చేతనవి ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి, కానీ వాటి వేటికి ఇది సత్యము ఇది అసత్యం అని తెలియదు. వాటికి తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు. కేవలము ఒక ఈ మానవ దేహానికి మాత్రమే ఆ పరబ్రహ్మం ఆ శక్తిని ఇచ్చాడు. కాబట్టి మానవ దేహం లభించిన వాడు ఈ జన్మని వృధా చేసుకోరాదని చెప్పటం ఇన్ని విధాలుగా. ఎందుకంటే ఈ జన్మ పోతే మళ్ళీ ఏ శరీరం మీరు పొందుతారో మీకు తెలియదు. సత్యాన్ని నమ్మి సత్యంగా ఉండటం వలన మరలా నికృష్టపు జన్మలు ఆ జన్మను పొందక్కర్లేదని నొక్కి వక్కాడించి వేదమనండి, జ్ఞానులనండి, మహాపురుషులు వీళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళ అనుభవంతో చెప్పారు. అంటే వాళ్ళకి జన్మలు ఎత్తలేదా అంటే వాళ్ళు ఆ యొక్క బ్రహ్మస్థితికి వెళ్ళారు కాబట్టి జన్మ పరంపర గురించి వాళ్ళు చెప్పగలుగుతారు.
బ్రహ్మము వారికి అభేదం కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతారు. గురువు అన్ని జన్మల్లో నిన్ను అనుసరించి ఉంటాడు అని అంటే అర్థం మిమ్మల్ని జన్మలు ఎత్తమనా కాదురా, అక్కరలేదు. ఒకవేళ ఏదో అవాంతరం వచ్చి నీవు జన్మ చాలిస్తే ఈ మానవ దేహంతో మరలా నీకు మానవ జన్మ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఏదో ఒక గురువుని ఆ బ్రహ్మ నియమిస్తాడని వాళ్ళు చెప్తారు. నిన్నేమి అలా వదిలేయర్రా, నిన్ను తరింపజేయడానికి గురువులు ఎప్పుడు కూడా నీకు ఉంటారు నీ వెంబడి అని చెప్పారు. ఉంటారు కాబట్టి నేను జన్మలు ఎత్తుతానండి, గురువు కూడా జన్మలు ఎత్తుతా అంటే గురువు జన్మ ఎత్తవలసిన ఆవశ్యకత లేదు. అష్టావక్రుల వారు ఎలా వచ్చారు, వచ్చారు చెప్పారు వెళ్ళిపోయాడు ఆయన. బోధ చేస్తూ కూర్చోలేదు. ఎందుకంటే ఇతనికి తెలిసింది ఆ ఎలా పెట్టాలి అనేది జనకుడికి తెలియదు కాబట్టి తపన పడ్డాడు. ఏమిటి ఇంత క్షణంలో పొందుతానా నేను. కాబట్టి ఎప్పుడైతే అతను అది తెలుసుకున్నాడో ఇంకా ఆ గురువుని పరదైవంగానే అన్యంగానే భావించి చేశాడు. గురువుకి దేహం ఇద్దరికి ఉన్నది కాబట్టి అది చేశాడు. కానీ ఇంకా బోధ అవసరం లేదు. ఎప్పుడైతే బోధ అతనికి అర్థమైపోయిందో సత్య అసత్యాలు, ఇంకా బోధతో ఆవశ్యకత లేదు. ఇక్కడ అదే చెప్పబడుతుంది. కాబట్టి జడమైన దానితో సత్యమైన వస్తువుని అంటే అసత్యంతో సత్యాన్ని నిరూపించలేదు. బాహ్యంలో కూడా అబద్ధాన్ని నిరూపించుకోవడానికి నానా అవస్థలు పడవచ్చు. కానీ సత్యం అనేది బయటికి వచ్చి తీర్చు. నువ్వు ఎన్ని అసత్యాలు చెప్పినా, అది పరబ్రహ్మకి చెప్పినా గురువులకి చెప్పినా ఆ అసత్యం అనేది తెలిసి తీర్చు. నువ్వు ప్రయత్నం చెయ్యి చెయ్యకపో, అది తెలియబడుతుంది. ఈ విధంగా జడము చేతనం అనే రెండు వస్తువుల వ్యావహారిక సత్తను స్వీకరించి పరమార్థములలో ఒక దానిని బాధించవచ్చు. ఆ బాధ కేవలము జడ ప్రకృతికి మాత్రమే చెందుతుంది, చేతనమునకు కాదు. చేతనమును నిషేధించేవాడు కూడా చేతనుడే కావాలి కదా. ఈ విధముగా మూల వస్తువు రూపంలో కేవలము చేతనము మాత్రమే సిద్ధించు. అదే ఈశ్వర శబ్దానికి ముఖ్యార్థం, అంటే పరమాత్మకు ముఖ్య. కాబట్టి వేదాంతుల దృష్టిలో ఈ ఆత్మ యొక్క విలాసము అంటే ఈ సాంఖ్యులు వేరే వాళ్ళు లేదు, పరబ్రహ్మం లేదు, ఈ సృష్టి అంతా ఒక ఏదో ఇది రకరకాలుగా ఈ సాంఖ్యులని ఇవన్నీ మీరు ఇంత ముందు చెప్పినవే, నేను ఇప్పుడు చెప్పట్లేదు. అంతే సాంఖ్యులు వైజ్ఞానికులు, విజ్ఞాన శాస్త్రం, ఇంకో శాస్త్రం, భౌతిక ఏదన్నా పెట్టండి. వేదాంతులు అంటే జ్ఞానులు దానిని ఒక హాస్యాస్పదంగా తీసుకుంటారు తప్ప దానికి విలువ ఇవ్వరు అని అర్థం. విలాసము లేక లీల అని చెప్పబడుతుంది. జీవన లక్ష్యముగా సత్య వస్తువును స్వీకరించకుండగా అసత్య వస్తువును స్వీకరిస్తారా ఎవరైనా? సత్యము యొక్క భజనముచే లాభము కలుగనిచో అసత్య వస్తువు యొక్క భజనముచే కలుగునా? ఎవరైతే పరమాత్మను అంగీకరించి కూడా ఆ విధంగా ఉండడో, అదే తన కర్తవ్యం అని తలంచడో, వాడు బుద్ధిమంతుడని చెప్పుటకు వీలు లేదు. అంటే ఇక్కడ మళ్ళీ వశిష్ఠుల వారు చెప్పినట్టు బుద్ధి లేనితనం కాదు ఇది. ఈ బుద్ధి లేనితనం అసత్యాన్ని నమ్మటమే. అంటే ఎవరైతే గుర్తించి సత్య వస్తువుని గుర్తించి కూడా సత్య వస్తువుగా వాళ్ళు ఉండటం లేదో, అంటే ఇంకా అసత్య వస్తువునే పట్టుకుని ఉంటున్నారో, ఏం పర్వాలి. ఇవన్నీ కూడా ఒక అమ్మవారు ఉందని, ఇంకోటి ఉందని, అదని అంటున్నారు చూసారా, అది ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు. మరల దానికి నువ్వు కల్పించుకోవడం ఎందుకు? ఉన్నది ఒకటే వస్తువు. అయితే మీరు అనవచ్చు గురువు గారు అంటారు కదా, అంటే ఏం చేస్తాము వ్యవహారికంలో మీకు అర్థం కావడానికి అనండి, మీకు ఇది అనండి. మీలాంటి వాళ్ళు వేరే వాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళకి బ్రహ్మం తెలియదు. మీకు కూడా తెలుసా అంటే తెలుసు, కానీ ఇంకా ఏదో పట్టుకుని ఉన్నారు కదా, అందుకని చెప్పవలసి వస్తుంది. అమ్మవారే ఉంది చూడ్డానికి, పైన ఒకడు ఉన్నాడని. పైన ఎవరున్నారండి? లోపల పైన బయట అంటూ వేరే వస్తువు ఎక్కడుంది చెప్పడానికి?
మీరు అందులో సిద్ధం కాలేదంటే మీకు ఆ సత్య వస్తువు బోధపడినా సత్య వస్తువుని గుర్తించటం లేదు కాబట్టి మీతో మళ్ళీ చెప్పవలసి వస్తుంది. నవ్వొస్తూ ఉంటుంది, అది చెప్పాలి అంటే ఇబ్బందిగా కూడా ఉంటుంది. లేని వస్తువుని ఉన్నదని ఎలా చెప్పటం? కానీ ఏం చేస్తాం, తప్పదు. వ్యవహారికంలో మీతో చెప్పవలసి వస్తుంది అంటే తెలిసిన మీకు చెప్పాలి, తెలియని వారికి అసలైనా చెప్పాలి. ఎందుకంటే వాడికి తెలియదు. సత్య వస్తువు ఒకటి ఉందంటే వాడు ఏదో అనుమానంగా చూస్తాడు. దెయ్యం ఉందంటే నమ్ముతారు తప్ప పరబ్రహ్మం ఉందంటే నమ్మట్లేదు. ఇది వచ్చిన బాధ. ఎంత తేలిగ్గా నమ్మేస్తాడో దెయ్యం ఉందండి. అరే దెయ్యం అనేదే లేదురా, ఉన్నదే పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మంగా నువ్వు ఉండు చాలు. దెయ్యాలు భూతాలు కొరివి దెయ్యాలు ఇవన్నీ ఏం చేస్తాయండి? ఏమీ చెయ్యం. అవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపాలని తెలుస్తుంది కదా, ఇంకా ఏమిటండి నీ గోల? అందుకని అంటారు గురువు. అంతేగాని పైన ఇంకోడు ఉన్నాడు అంటే గురువు పైన ఇంకోడు ఉన్నాడని మీకు చెప్పే ఉద్దేశంతో కాదు. వ్యవహారంలో మాట్లాడేటప్పుడు చెప్పాడు, బోధలో ఎప్పుడు చెప్పలేదు అమ్మవారు ఉందని ఇంకోళ్ళు ఉందని అని. ఎందుకంటే మళ్ళీ అమ్మవారి మీద వదిలేస్తాము అని అన్నావు అంటే నువ్వు ఇంకా జీవలక్షణంతో ఉన్నావు. ఏ అమ్మవారి మీద వదిలేస్తున్నావు? ఎక్కడుంది వేరే అమ్మవారి రూపం పొంది? లేదమ్మా. లేదు. ఎవరిని అంటున్నాడు అమ్మవారు అని? రమణ వారు చెప్పాడు కదా, ఎవరిని పూజించాలి, దేనికోసం పూజించాలి అని. నీవు నిశ్చలంగా ఉంటే ఏది జరగాలో అది జరిగి తీరుతుంది కదా, పరబ్రహ్మం యొక్క సంకల్పము చేత. కాదు నా గొప్పతనం అని నువ్వంటే నువ్వెవడివి? నీకు ఆ గొప్పతనం ఎలా వచ్చింది? దేని వల్ల వచ్చింది? నువ్వు పూజించటం వల్లే నీకు గొప్పతనం వస్తే మరి బాగా చేసి గొప్పతనం ఆపాదించుకోవచ్చు కదా. ఎన్నో ఉంటాయండి. నిజంగా నమ్మిన వాడికి ఏమిటండి? ఉండదు. ఇక్కడ నువ్వు సత్య వస్తువుగా ఆచరణలో పెట్టినప్పుడు అంటే అదే విధంగా నువ్వు ఉంటే దైనందిన జీవితంలో ఇంకా మళ్ళీ ఒక అమ్మవారికి అప్పగించటం కానీ అనే మాట ఎలా వస్తుంది? బోధలో గురువు చెప్తాడు తప్ప నువ్వు చెప్పడానికి లేదు. నువ్వు చెప్పావంటే నువ్వు జీవుడివే. నువ్వు ఎలా చెప్తావు? ఉన్నది ఒక వస్తువే. ఉమ్. నువ్వు నిశ్చలంగా ఉండు, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అంతే. నువ్వు ఎవరివైనా సరే వ్యవహారంలో నీ ధర్మాన్ని నువ్వు చేయి. ఉద్యోగం చేసే వాళ్ళైనా చెయ్యని వాళ్ళైనా సరే ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించి అంతే. అయితే ఇక్కడ ధర్మాన్ని ఆచరించడం అనేది జీవుడని కాదు, ధర్మం నీ చేత సహజంగా ఆచరించబడాలి అంతే. అంతేగాని నేను ధర్మం మాత్రమే చెయ్యాలని నువ్వు అన్నావంటే మళ్ళీ నీది జీవలక్షణమే అవుతుంది. స్విచ్ చేస్తే ఆటోమేటిక్ గా వాటి పనులు అవి చేయటం లేదండి. దాంట్లో ఏదైనా డిఫెక్ట్ వస్తే తప్ప. నువ్వు ఫ్యాన్వి, నువ్వు తిరగాలి అని చెప్తారా మీరేమన్నా? లేదా ఏదన్నా అనౌన్స్మెంట్ వెళ్తుందా? దానికి వెళ్ళదు కదా. లేదమ్మా. వెళ్ళదమ్మా. దాని ధర్మం అది అంతే. ఇక అర్థం కావడానికి చెప్తున్నా. దానికంటూ విడిగా ధర్మాలు లేవు. ఫ్యాను అంటే తిరగాలి. అయ్యో ఇదేమిటి గాలి సరిగ్గా రావటం లేదు, ఇంత స్పీడ్ రావట్లేదు అంటే దాన్ని రిపేర్కి ఇస్తారు. రావాల్సినంత గాలి వస్తే రిపేర్కి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎక్కడున్నది? కాబట్టి ఇది అంతే. లేదు. నీవు బ్రహ్మంగా ఉన్నప్పుడు ఇంకా జీవలక్షణాలు దేనికి? అది రిపేర్ చేసుకోవాలి నువ్వు. కాబట్టి రిపేర్ చేసుకోవాలంటే కూడా ఉన్నది ఒకటే షాపు, బ్రహ్మ షాపే. ఆ బ్రహ్మాన్ని నామస్మరణ చేస్తే నువ్వు రిపేర్ అవుతావు. కాబట్టి ఆ భజన చెయ్యాలి, పరమాత్మ భజన చెయ్యాలి. ఎందుకంటే నువ్వు మధ్య మధ్యలో వేరేగా ఉంటున్నావు కాబట్టి. సరిగ్గా గాలి రాకపోతేనే అది సరిగ్గా పని చేయకపోతే కదండి రిపేర్ షాప్కి తీసుకెళ్తారు. సరిగ్గా పనిచేసే దాన్ని తీరిగ్గా తీసుకెళ్తారు ఎవరైనా? ఎవరు లేదు. తీసుకెళ్తారు? కాబట్టి నువ్వు సరిగ్గా లేవు అంటే అర్థం నువ్వు పరమేశ్వరుని పట్టుకోవాల్సిందే. అయితే మొదటి అమ్మా. పరమేశ్వరుడు తెలియని వాళ్ళు రూపాన్ని ఆరాధిస్తారు. ఆ ఆరాధన ఎలా ఉండాలి? అతనే పరదైవంగా ఉన్నప్పుడు మాత్రమే వాడికి పరమాత్మ తెలియబడతాడు. అంతేగాని మళ్ళీ ఆ రూపాన్ని ఏదో నువ్వు కోరుకున్నావు అనుకోండి, ఆ రూపం వరకే నీ పరిమితి. నువ్వు రూపానికి లోబడ్డావు. కాబట్టి పరిమితికి లోబడిన రూపాలని ఆరాధిస్తున్నావు, పూజిస్తున్నావు. మొక్కులు అనండి ఇంకోటి అనండి ఇన్ని జరుగుతున్నాయి. వీటి నుంచి నువ్వు బయటకు వచ్చేది ఎప్పుడు మరి? చీకట్లోంచి అంటే ఇంట్లో తలుపులు వేసి కూర్చుని సూర్యుడు రాలేదంటే ఎలా కుదురుతుంది? ఒరే తలుపులు తీరా, సూర్యుడు వచ్చాడు, వెలుతురు వస్తుంది తలుపు నీకు ఇంట్లో కూడా. కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, అజ్ఞానంలోనే ఉంటాను, ఇంకా ఇక్కడే ఉంటాను అంటే చేసేదేమి. కాబట్టి నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలి. నీ ధర్మంగా నువ్వు చెయ్యి అంతే తప్ప మళ్ళీ వదిలేస్తాము వాళ్ళ మీద అన్నది కూడదు. ఎవరున్నారని వదిలేస్తున్నావు?
నువ్వు ధర్మంగా చేసినప్పుడు వదలవలసిన ఆవశ్యకత ఎక్కడ ఉన్నది? లేదమ్మా. లేదమ్మా. తినేసి ఇంకా మళ్ళీ తినాల్సిన అవసరం ఉందండి? లేదమ్మా. మరి నువ్వు చేయవలసింది చేసిన తర్వాత మళ్ళీ వదిలేయటం అనేది ఎక్కడుంది? అసలు వర్డ్ రాదు కదా. లేదమ్మా. వాళ్ళు ఎవరైనా సరే, డాక్టర్లు కావచ్చు, ఎవరైనా సరే, ఇక్కడ ఆ పెరియవారితో ఆ డాక్టర్లు పెరియవారి మీదకి వదిలేస్తున్నాము అంటే వాళ్ళకి బ్రహ్మం తెలీదు. పెరియవారు అనే అతను ఉన్నాడు, అతనే అన్ని అన్ని నమ్మారు కాబట్టి అతని మీద వదిలేశారు. వాళ్ళు సత్య వస్తువుని తెలుసుకోలేదు, సత్య వస్తువులుగా వాళ్ళు లేరు కాబట్టి పెరియవారిని పట్టుకున్నారు. అతనే అన్య దైవం అంటే ఇంకా అతనికి మించిన దైవం లేదని వాళ్ళు భావించారు. అది పరమాత్మ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వాళ్ళు దాంతో వాళ్ళకి ఇది లేదు. అది ఒక పిల్లవాడు సంగీతం పాడిన, తండ్రి చెప్పాడని అడిగిన, వాళ్ళకి అన్యము తెలియదు. అన్యము తెలియనప్పుడు నీ వ్యవహారం ఎలా ఉండాలో నీకు తెలుసు కదా. కాబట్టి ఇక్కడ మళ్ళీ రెండుగా ఉండరాదు. ఒకటి పరబ్రహ్మం తెలుసు అని చెప్పి మళ్ళీ వేరే వస్తువుని పట్టుకో వదిలేసామని మీరు అంటే అది జీవలక్షణమా కదా మీరు ఆలోచించు. ఆ వివేకం మీలో కాదు కదా. అవును కదా, పరమసత్యం ఇదే అయినప్పుడు నేను ఎవరి మీద వదలాలి? చేసేది, చేయించేది, చెయ్యబడేది అంటే మీరు చేస్తున్నది ధర్మమే అంటే పరబ్రహ్మమే, మీతో చేయించుకునేది పరబ్రహ్మమే, మీ యొక్క విజ్ఞానం అనండి, ఏదనండి, మీ స్కిల్స్ అనండి, అవి కూడా పరబ్రహ్మమే. ఇంకా అప్పుడు మీరు ఎవరి మీద అంటే వదిలేస్తారు? పరబ్రహ్మ ఇంకోటి మీద వదిలేశాడు. లేదమ్మా అసలు. కాబట్టి ఈశ్వరుని అంగీకరించకూడదు. ఈశ్వరుడు అంటే మళ్ళీ రూపంతో ఉన్నవాడు కాదు, పరబ్రహ్మముని. ఈశ్వరుడు అంటే పాలించేవాడు, అన్ని ఆయనే. కాబట్టి ఈశ్వర శబ్దాన్ని వాడుతున్నారు అక్కడ. అన్ని ఆయనే, సందేహం ఏం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయనే పరమాత్మే. కాబట్టి పరమాత్మని అంగీకరించి కూడా అలా ఉండడో భజించడో అంటే ఆయనని అతనే అని నీవు దృఢంగా లేకపోతే అదే తన కర్తవ్యము, తన ధర్మం, అసలైన ధర్మం అదే. అంటే ధర్మం అంటే ఏంటంటే ఆ విధంగా ఉండటమే, తానే పరమేశ్వరుడుగా ఉండటం, పరమాత్మగా అంటే భావరహితంగా ఉండటమే. ఇక్కడ వేరేది ఏమీ లేదు అసలు. వాడు బుద్ధిమంతుడు అని చెప్పుటకు వీళ్ళు అంటే అర్థం ఏంటి? వాడు జీవుడే. బుద్ధి ఉన్నది జీవుడికండి. జీవనమునకు ఆదర్శము ఏదో ఒక సాంసారికమైన సంపత్తి గాని, ఇహ పరలోకములలోని భోగములు గాని కాజాలదు అని. అంటే నువ్వు అదే పట్టుకొని కూర్చుని ఇదండి, ఇది అయ్యాక అదండి, ఇప్పుడు అవే కదా జరుగుతుంది. బాహ్యమైనవే కదా పట్టుకుంటారు. ఇష్టమైనప్పుడు ఎన్నో జరుగుతాయని ఎన్నిసార్లు చెప్పడం జరిగింది కదండి. అది ఏదైనా సరే ఇష్టమైనప్పుడు అసలు విఘ్నాలు ఉండవండి. ఎన్ని విఘ్నాలనైనా ఎదుర్కొంటారు, అవి నథింగ్. దానికి ఏమని రంగు పూస్తారండి? తప్పదు కదండి. వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కదా. బ్రహ్మం ఏమనుకుంటాడని మడుగు భావించట్లే ఎవరు. ఈ నశించే బంధాల పట్ల ఉన్న వ్యామోహము, అయ్యో బంధాలు అన్న ఇది నీలో నీగా ఉన్న పరబ్రహ్మం యందు ఏదీ లేదు. అయ్యో ఆయన ఇంత దేహాన్ని ఇచ్చాడు, ఇంత బుద్ధిని బుద్ధి అంటే ఈ జ్ఞానాన్ని అని అర్థం. జ్ఞానాన్ని కలగజేశాడు కదా నాకు. అయినా సరే నేను ఎందుకని ఆయన్ని గుర్తించి ఆయన లాగా ఉండట్లేదు? అవతల వాడు అనుకోవటము, అనుకోకపోవటము అన్ని కూడా కేవలము ఆ బ్రహ్మశక్తి వలననే. నువ్వు అనుకున్నావు కాబట్టి వాడు అనుకుంటాడా, ఇంకోటి చేస్తాడా, ఏదైనా అవుతుంది. మరి నీ కర్తవ్యం ఏమిటి? అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అర్థమైంది కదా. వేరే ఉద్దేశాలు లేనప్పుడు అంటే స్పష్టంగా తెలిసిందనే. ఇక్కడ ఇప్పుడు పరతత్వం తెలిసిందనే కదా చెప్పబడుతోంది. తెలిసిన తర్వాత మరి ఇక ఏమంటారు కదా పాపం. అదే ఆయన చెప్పేది కూడా, ఎవరు చెప్పినా అదేనండి, వేరేది ఏం చెప్తారు పాపం. ఆడ ఏమన్నా ఉంటే కదా చెప్పడానికి. ఇంకొక వస్తువు లేదు. పోనీ చెప్దామన్నా, పోనీ లేదా ఏదో ఒకటి చెప్దాము అని అందామన్నా
వేరే వస్తువు ఎక్కడుంది అసలు? లేదండి. ఎలా చెప్తారు లేని వస్తువు గురించి గురువులు? ఎంత కష్టం అండి. అప్పుడు ఊరుకుంటారండి మీరు? అవును. ఏంటి ఇట్లా లేని వస్తువు చెప్తున్నారు, అబ్బే ఈయనేం గురువు అంటారు. అవును. కాబట్టి ఇహలోకంలో పరలోకంలో కానీ అసలు ఎక్కడైనా అంటే మీ యొక్క ఈ సాంసారికమైన సంపత్తి అంటే మీరు కూడగట్టుకుంటారు కదండి బోల్డ్ ఆస్తులు, రకరకాల వస్తువులు, ఇంకా ఏదో కావాలి, ఇంకా అలంకరణ వస్తువులు కావాలి, ఏదో ఉంటుంది కదండి. పాపం తాపత్రయాలకి ఏం తక్కువ అండి పాపం. బోల్డ్ అవును. తాపత్రయాలు, నానా హడావిడి, పొందాలన్న ఒక తపన లేదండి పాపం. ఉంది కదా. ఏది కాదు, ఉన్నది పరమ. నీకు వచ్చే వస్తువులు వస్తాయి, నీ దగ్గర ఉండే వస్తువులు ఉంటాయి. ఎక్కడికి పోతాయండి నీవి? ఎవడు ఎత్తుకుపోతాడు? ఎత్తుకుపోవడానికి అసలు అక్కడ ఏ ఇదైతేనే నీ వస్తువు అంటారు కదా, నీదైన వస్తువు ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది. అంత సత్యాలు తెలిసినా ఎంత తాపత్రయము అంటే అది అసలు అన్బిలీవబుల్ కదండి. ఎంత తాపత్రయం ఉంటుందంటే అమ్మో నా అనంత పరమాత్మ కంటే అతిరిక్తముగా ఈ స్వల్పము మరియు వినాశయగు భోగ వస్తువులలో యథార్థమగు సుఖము లభించే ప్రసక్తి ఎక్కడున్నది? లేనే లేదు కదా అని చెప్పటం. ఎక్కడుందండి అసలు ఒక ప్రసక్తి? క్వశ్చనే లేదు అసలు. పోనీ అక్కడ ఉన్నది అనడానికి ఎక్కడున్నది అసలు? పోనీ ఏదో ఉంది అంటే అది నీకు కనపడాలి, దానివల్ల నువ్వు లాభం పొందాలి, ఎన్ని, కానీ ఏది ఎక్కడా లేదే. మరి లేని వస్తువు గురించి ఎంత తాపత్రయము, గోల, హడావిడి, ఎన్నండి అసలు. ఉన్నదని కదండి నానా అసలు అవస్థలు ఎప్పుడు పడుతున్నారండి? ఉన్నదని. కాబట్టి అనంత పరమాత్మ కంటే అతిరిక్తముగా స్వల్పము వినాశగు భోగ వస్తువులలో యథార్థమగు సుఖము ఉన్నదా? ఇది మీ అందరికీ తెలియందేం కాదు, ఇక్కడ మీకు తెలిసినదే చెప్తున్నారు. తెలియనిది ఎక్కడుందండి అసలు ఇక్కడ పోని చెప్పడానికి? ఉన్నదా? ఎక్కడుంది అసలు? అసలు లేనే లేదు అసలు. మీరు అన్నా ఉన్నది అని నిరూపించగలరా పోని? అది చేయలేరు. ఎక్కడ నిరూపిస్తారండి? ఉంటే కదా నిరూపించడానికి. ఇంతక అదే అదే అనేది సాంఖ్యులు ఇంకోళ్ళు ఇంకోళ్ళు అంటే కూడా ఎలా నిరూపిస్తారు అసలు? నిరూపించే అవకాశమే లేదు. నిరూపించలేని దానికోసం ఎన్ని అవస్థలండి, నానా అవస్థలు కదా పాపం. తెలిసి కూడా అవస్థ పడితే ఏమంటారండి ఎవరైనా కూడాను? ఎవరైనా ఏమంటారండి? తెలిసి ఎందుకురా అనవసరంగా, అది జరగదు కదా అని అన్నారు. వదిలేయని. వాడిని నువ్వు మార్చలేవురా, వదిలేవండి, వాడి కర్మన వాడే పోతాడని చెప్పరు పాపం. ఎవరి కర్మకి వాడు అనుభవిస్తాడని కూడా అంటాను. చెప్పాలంటే ఎన్ని చెప్తారండి అసలు? ఎన్ని రకాలుగా చెప్పొచ్చో. చెప్పబడేదాన్ని ఎన్ని రకాలుగైనా చెప్పొచ్చు కదా మీరు. చెప్పబడని వస్తువో చెప్పలేనిదో ఎక్కడుందా? ఎవరైతే విశేషకములను పొందగోరుచున్నారో వారు వాటిని పొందుటకైనను పరమాత్మని, అంటే పరమాత్మ అంటే ఇక్కడ మీరు రూపం పొందే పరమాత్మ నేను చెప్పేది. మీరు అమ్మవారు, ఈ దేవుడు ఇవన్నీ అంటారు కదా, క్షేత్రాలకు పరిగెడతారు కదండి, వాటి గురించి. అప్పుడు తప్పదు, విషయ భోగాలు మీరు అనుభవించాలని మీరు అనుకుంటే ఆ పరమేశ్వరుడి రూపాలు ఇవేం ఎక్కడి నుంచి రాలే కొత్తగా, ఆయనే పెట్టాడు మీకోసం. పోనీలే ఏదో విధంగా వీడు కనీసం ఇదైనా పట్టుకుని కాస్త బుద్ధిగా ఉంటాడు అని పెట్టాడు. లేకపోతే ఎక్కడ ఉన్నాయండి? ఉన్నాయా? అప్పుడైనా మీరు ఆ భగవంతుడిని పట్టుకోక తప్పదు అన్నారు. ఇప్పుడైనా అంటే అర్థమైంది కదా, వేరేగా ఏమీ లేదు అక్కడ, ఏముందని చెప్పడానికి. కాబట్టి వాటిని పొందుటకై కూడా. కానీ ఎప్పటికి మీలో విషయ వాసన శాంతిస్తుంది? ఎప్పటికి మీరు యథార్థమైన సుఖాన్ని పొందుతారు? ఆలోచించండి.
యథార్థమైన సుఖాన్ని పొందుతారన్నాడు. ఆయన ఏమి ఆ అబద్ధం గాని ఇంకోటి గాని చెప్పట్లేదు. యథార్థమైన సుఖాన్ని వీళ్ళు ఎప్పుడు పొందుతారయ్యా? పొందే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇందులోనే ఉండి భగవంతుడి కోరికలు కోరుకుంటూ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆయన మీద వదిలేస్తున్నామన్న మాట కూడా మీరు కోరుకున్నట్టే. ఏది జరగాలో అది జరుగుతుందని వదిలేసాము అన్న మీ డైలాగ్ కూడా జీవుడిదే. అంటే మీరు మంచి కోరుకోవాలి కదా. అమ్మా. అవతలి వాడికి మంచి జరగాలనే కదా మీరు అనుకుంటారు. అసలు నువ్వెవడివిరా అవతల వాడికి మంచో చెడో డిసైడ్ చేయడానికి? ఇది వాడికి మంచి ఇది చెడు అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మీ ఈ పిల్లలే ఒప్పుకోరు మీరు చేసిన దాన్ని. టాట్ టూట్ అనలేదు, నీకు తెలియదని అనలేదు. మరి అవతల వాడి యొక్క యోగక్షేమాలు ఆయన అనగలరు వహామి అహమని. మీరు ఎట్లా అంటారండి? సత్తా ఎక్కడిదండి? ఇది అది అని మీరు ఎలా నిరూపిస్తారు? అసలు అక్కడ నిరూపించడానికి కాబట్టి ఇక్కడ వహామికి అసలు ఏమీ లేదు. ఎక్కడుందండి వహామికి పాపం? వహామి ఉందా? కానీ వహామితోటే జీవనం, వహామితోటే జీవనం చేస్తున్నారు కదా. వహామి అహం. కాబట్టి ఎప్పుడైతే విషయవాసనలు శాంతిస్తాయో అప్పుడే యథార్థమైన ఆనందం. సుఖము అంటే ఆనందమే. ఎవరైతే తమ జీవితములో సత్యము, అహింస, సంతోషం మొదలగు సద్గుణముల పూర్ణ వికాసాన్ని కోరుకుంటారో వారికి కూడా పరమాత్మే సర్వోత్కృష్టమగు సాధనము. అది మాత్రమే. వేరే సాధనలు ఎక్కడున్నాయండి? మీ కోరికలకు పరమాత్మనే పట్టుకుంటున్నారు. కాకపోతే ఏమిటి అంటే జీవలక్షణం కోరుకున్నప్పుడు పరమాత్మ, కోరిక లేనప్పుడు అండి స్వామి నా యొక్క సర్వము నీకే అర్పించానని అనగలుగుతారండి మామూలు కోరికలు లేనప్పుడు? ఇప్పుడు నేను చేసుకుంటా స్వామి, నాకు ఇది వచ్చినప్పుడు చూద్దుగానిలే నువ్వు గుడికే. అదే కదా చెప్పుకున్నది. పండగల్లో వెళ్తారు కానీ మామూలు అప్పుడు వెళ్తారండి? ఏకాదశి ఏదో అట్లా ఒకటి పెట్టుకుంటారు కదా, అప్పుడు వెళ్దాం ఇప్పుడు వెళ్దామని. అమ్మా. మరి అలా వెళ్ళే వాళ్ళకి ఇంకేం చెప్తామండి పాపం. అలా వెళ్ళకూడదని చెప్పటం లేదు, చెప్పటం కూడా ఉద్దేశం కాదు. అంటే నీ ఆలోచన ఏ విధంగా ఉందో నువ్వు గమనించుకో. ఇక్కడ నువ్వు ఎవరికి జవాబుదారి కాదు, నీకు నువ్వే. ఎందుకంటే తెలిసింది కాబట్టి సత్యం సర్వోత్కృష్టమైనది ఏదో తెలిసింది. అది ఈ యొక్క మానవ జన్మ ఎందే సాధ్యము అనేది కూడా నీకు బాగా తెలుసు. నీకు తెలిసింది కాబట్టి దాని గురించి నా ప్రయత్నం చెయ్యరా, సాధన చెయ్యరా అని చెప్తున్నా. తెలియనప్పుడు మామూలు గురువులు కూడా ఏమంటారు, ఇలా ఈ పూజ చేసుకో లేదా నేను చేయిస్తా నీ తరఫున నాకు ఈ డబ్బులు ఇయ్యి" అంటారు. డబ్బులు లేకుండా ఎవడండి నీకు పూజ చేసేది? చేస్తారు ఎవరన్నా? ఎవరైనా డబ్బులే కదండి అడుగుతారు. అమ్మా. అవునమ్మా. ఎవరైనా మీకు చేశారు? అవునమ్మా. మీ యోగక్షేమాలు కోరుకుని ఎవరైనా? ఏమిటో ఇన్ని కష్టాలు మరి మనిషి ఎందుకు పెడతాడు? సరే పెడితే పెట్టానురా, నీకు ఇది తెలియ చెప్పాను కదా, ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకుని ఇలా ఉండరా అన్నాడు. ఉండరా అంటే ఉంటున్నారా? మళ్ళీ ఏదో పెడతారు. మహామేహంగా నువ్వేం కంగారు పడకు, నీదంతా నేను చూస్తాను అని అన్నాడు కదా. వహామి అహం అన్నాడు. అదే విధంగా అర్జునుడికి సహాయం చేశాడు. ఇది చేశాడండి. ఆయన ఇది చెయ్యలేదని మీరు ఎక్కడ అనగలరా? ఎక్కడుంది అసలు అనడానికి స్కోప్ ఏది పాపం? ఆయన చెయ్యలేదు అని కూడా మీరు ఆయన మీద అభాండం వేయలేరు. దేనికి అంటే తెలిసిన తర్వాత కూడా ఏమిటో మరి. ఇదే ఇప్పుడు పెద్ద బాధ. తెలియనప్పుడు ఎలాగూ లేదు, తెలిసింది సగం సగం తెలిసినప్పుడు లేదు అనుకుందాం. కానీ ఇప్పుడు పూర్ణంగా తెలిసింది కదా.
పూర్ణంగా తెలిసిన తర్వాత కూడా మళ్ళీ జీవ లక్షణాలు ఎందుకండి? మళ్ళీ ఇంకో ఎవరో ఉన్నారు అని కానీ ఇంకోటి ఏదో చేసి కానీ దేనికి అవస్థలు? రమణ మహర్షిది జీవితం మీకు తెలుసు. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఏది చేయలేదు, ఆయనంతటా ఆయన ఉన్నాడు. గుడికి వెళ్ళాడా? గుడికి ఎవరైనా ప్రసాదం పంపిస్తే వాళ్ళు భక్తులు కాబట్టి వాళ్ళకి నా తండ్రి పంపించాడన్న, అంతే తప్ప వేరేగా అన్నాడా? లేదమ్మా. ఎందుకంటే వాళ్ళని ఇచ్చేయకుండా, అహంకరించకుండా, ఆ అంటే తాను ఆ ప్రసాదాన్ని నిరసిస్తే వాడు కూడా దాన్ని ఇచ్చేస్తాడు కాబట్టి అలాంటివి చెయ్యకూడదు. కాబట్టి ప్రసాదం ఎవరు తెస్తారో తెలుసు కదా మీకు. ఉమ్. జీవుడే తెస్తాడండి ప్రసాదం, లేదా ప్రసాదం ఎందుకుంది? కాబట్టి ఆ జీవుడిని ఉద్ధరింపజేయడానికి ఆయన స్వీకరించాడు. కాబట్టి ఇది నాదే అని కానీ ఇంకోటి కానీ ఆయన అనకూడదు. కాబట్టి అహంకార రహితుడు కాబట్టి, భావన రహితుడు కాబట్టి ఒట్టిగా అదే గురువులు కానీ జ్ఞానులు కానీ చేస్తారు. నేను వెళ్ళొద్దని లేదు గుడికి, వెళ్ళు. కానీ సత్యం తెలిసింది కదరా. సత్యం తెలిసిన తర్వాత కూడా నేను ఇటు పరిగెట్టు అగటి పరిగెట్టు అంటే నీ ఇష్టం, చేసుకో. ఇక్కడ ఎన్నున్నాయండి భయంకరమైన సత్యాలు? సత్యం తెలిసిన తర్వాత ఏమి చేయకూడదో మీకు మీరు ఇది చెయ్యొచ్చు అని మీరు నిర్ణయించుకున్నా ఆయన ఏం మాట్లాడ్డా, ఆయన సాక్షి. రేవణ మహర్షి సుమైరు అని చెప్పాడు కదా, ఆయన సుమైరుగానే ఉన్నాడా? ఆయన ఏమన్నా చేశాడు? అది కూడా మీకు తెలుసు. ఎందుకంటే జ్ఞానుల జీవితాలు, మహానుభావులది అనేది భగవాన్ వీళ్ళ జీవితాల్లో రహస్యాలు ఉండవు, అన్ని ఓపెనే. ఏమో మనకి ఏం తెలుసండి అని అనడానికి అక్కడ ఏమీ లేదు. ఉందా ఏమన్నా? లేదమ్మా. లేదు. మీరు వాళ్ళు ఏం దాచుకున్నారో అనడానికి ఉందా చెప్పండి పాపం. అంటే ఇక్కడ ఆ పరమ సత్యము ఎంత అంటే నశించే వాటి గురించిన జాగ్రత్తలో ఇంకోటి అవసరం లేదని అర్థం. దాని ఎంత తాపత్రయం. ఎప్పుడు తాపత్రయం ఏంటి? దాచుకోవాలని కానీ ఇంకోటిని కానీ దాని మీద దానికి విలువిచ్చినప్పుడే కదా, అమ్మా. బంధాలకు విలువిచ్చినప్పుడే కదండి వాళ్ళు ఏమనుకుంటారో అంటారు. అవును. అబ్బే వాడంతా తలకాయ నిప్పండి, వాడు అసలే మురుగుడు, ఎందుకు వాడితోటి నాకని అంటారు. అన్నా కూడా విలువించినట్టే కదా. ఒక వస్తువు మీకు పనికిరాదు, లేకపోతే ఇది లేదు ఇంకా వాడలేదు అన్నా కూడా మీరు దాచారు అటకల మీద అంటే అర్థం ఏంటండి? ఇవన్నీ ఓపెన్ సీక్రెట్స్ కదా. మీరు అవును. అంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నా అంగీకరించవలసిన పరమ సత్యాలు ఇవే. అక్కర్లేదు, వస్తువు 10 ఏళ్ల నుంచి వాడలేదు, దేనికి దాచుకున్నారంటే వర్ధింపులు అంటే ఏవో కారణాలు ఉన్నాయి. కానీ నిజంగా మరి మీరు ఎందుకు వాడలేదు అంటే దానికి సమాధానం ఉందా? ఏదైనా అంతే. మీ భావనలన్నీ కూడా మీవే కానీ పక్క వాళ్ళవా? మీరు అంటారు అంతే, పక్క వాళ్ళ మూలంగా. ఇప్పుడు చెప్పరు, పిల్లల మూలంగా, ఆ మూలంగా, ఈ మూలంగా. ధర్మం ఉన్నప్పుడు ఇంకా గొడవ ఏముంటుందండి? ధర్మం లేదు కాబట్టి కాబట్టి జీవితంలో పరమానందాన్ని పొందాలని భావిస్తే పరమాత్మ తప్ప అన్య శరణం లేదు. దేనికైనా నువ్వు రూపంతో ఉండి ఇది చేసుకుంటే రూపం ఉన్నవాడిని నువ్వు ఇది చేయాలి. నాకు రూపం లేదురా అంటే నువ్వు అసలు ఏది చేయక, నువ్వు రూపం లేని వాడివి అవుతావు కాబట్టి గొడవలు. కాబట్టి సర్వోత్కృష్టమైనది కేవలము నీకు బాహ్య కోరికలకైనా పరమాత్మే. రూపం ఉందా? ఎందుకంటే నీకు రూపంతో ప్రార్థన చేయాలి కాబట్టి రూపం ఉన్న పరమాత్మ. సర్వోత్కృష్టమైన ఆ బ్రహ్మస్థానము లేదా ఉన్నదేదో అదే నువ్వు అనుకున్నప్పుడు కూడా అదే సాధన, ఆయన్ని పట్టుకోవటం. అంటే నీ కోరికలకు ఆయనే, కోరికలు లేని స్థితిలో కూడా ఆయనే. ఆ స్థితి స్థిరంగా ఉండే వరకు కాబట్టి నీకు స్థిరముగా ఉండాలి నీలో ఆ యొక్క భావన అనండి. ఏదైనా సరే. దైనందిన జీవితంలో నీ ధర్మాన్ని నువ్వు పరిపూర్ణంగా ఆచరణలో పెట్టాలి అంటే ఇది తప్ప అన్యం లేదు. తర్వాత ఎవరి ఇష్టం వారిది, ఎవరి భావనలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఎన్ని చెప్పినా మేము ఇంతేనండి అంటే కూడా ఏం చేసేది ఏం లేదు.
కాబట్టి ఇక్కడ ఈయన చెప్పిన ప్రకారము మరి ఆ బుద్ధి ఏమిటి అనేది అది కొంచెం పాపం వినడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందువలన వివేక విచక్షణాలతో సందేహాలు ఉన్నప్పుడు అడిగి తీర్చుకోవటం ఉత్తముల లక్షణం. మీకు మీరే అంటే ఎవరికి వారే మీ అనుకున్నది అది అది అనుకునేది ఉత్తముల లక్షణం కాదు. వాడు మధ్యముడు. నాదే కరెక్ట్ అనుకునేవాడు ఇక ఇక మూడోది. కాబట్టి ఆ సందేహాలు ఎలాంటివైనా సరే మీరు అనుకున్నది కరెక్టా కాదా, అది అలా ఉండొచ్చా ఉండకూడదా, ఈ భావన నాది కరెక్టా, ఇలాంటి సందేహ నివృత్తి చేసుకుంటూ చేసేవాడే ఉత్తముడు. వాడే ఈ సర్వోత్కృష్టమైన దాన్ని పొందగలుగుతాడు ఏదైతే అయి ఉన్నాడో. శుభం భూయాలు.